బైబిల్లో యేసుక్రీస్తు జననం నుండి అపోస్తలుల కాలం వరకు ఉన్న కొంతమంది రోమా చక్రవర్తులు ఎవరో చూద్దాం. మొట్టమొదటిగా కైసరు ఔగుస్తు క్రీస్తు జన్మించిన కాలంలో జనాభాను లెక్కించుటకు ఆజ్ఞాపించగా గలిలయలోనున్న యోసేపు మరియా బెత్లెహేముకు రావటం, క్రీస్తు అక్కడ జన్మించటం చూస్తాం. 2. తిబెరీ కైసరు. ఈ తిబెరీ కైసరు కాలంలోనే బాప్తిస్మిచ్చు యోహాను సేవ ప్రారంభించటం, యేసుక్రీస్తు సేవ ప్రారంభించటం, యేసుక్రీస్తు శిలువ మరణం తిబెరీ కైసరు కాలంలోనే జరిగింది. 3. కలిగుల చక్రవర్తి. చరిత్రలో చూసినట్లయితే యూదులను తనను దేవునిగా ఆరాధించమని ఆజ్ఞ ఇచ్చిన వాడు ఇతడే, మరియు యూదుల దేవాలయంలో విగ్రహాన్ని పెట్టాలని ప్రయత్నించిన వాడు ఇతడే. 4. క్లౌదియా చక్రవర్తి. ఇతడు యూదులందరూ రోమాను విడిచి వెళ్లిపోవాలని ఆజ్ఞాపించిన వాడు ఇతడే. 5. నీరో చక్రవర్తి. ఇతడు రోమా పట్టణాన్ని తగులుబెట్టించి ఆ నేరాన్ని క్రైస్తవులపై నెట్టివేసిన వాడు ఇతడే, మరియు అపోస్తలుడైన పౌలును శిరచ్ఛేదనం చేయించిన వాడు ఇతడే. 6. వెస్పేషియన్ చక్రవర్తి. ఇతని కాలంలోనే యెరూషలేం నాశనం జరిగింది. 7. టైటస్ చక్రవర్తి. ఇతడు క్రీస్తు శకం 70లో యెరూషలేమును నాశనం చేసి యేసుక్రీస్తు ముందే చెప్పిన ప్రవచనం ఇతని ద్వారా నెరవేరినట్లుగా చూస్తాం.